ముద్రగడ గారు చేసిన ఒక కామెంట్ అయితే వైరల్ అయింది. మొలతాడు లేని వాళ్ళు మాత్రమే మాట్లాడారు. ఈ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు అంటే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం మాట్లాడలేదు. ఓట్లేసేవాళ్ళు జనసేన పార్టీకి సంబంధించి అన్న మాట వచ్చిన తర్వాత చాలామంది యూత్ మీరు మాట్లాడిన మాటలు తప్పు ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి అయితే ఒకటి ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడి మల్తాడు లేని వారు ఏం చేశారంటే మల్తాడు ఉన్నవాళ్ళు వాళ్ళ తండ్రిని అందరినీ మొత్తం వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి అది అభిమానులకు చెప్పారు కదా వాళ్ళకి మైనార్టీ అంటే మల్తాడు అంటే మైనార్టీ లేని వాళ్ళు మాట్లాడారు. ఆ మల్తాడు లేని వాళ్ళు ఏం చేశారంటే నాయన మా నాయకుడి కోసం మేము అభిమానించిన నా తల్లిని నా చెల్లి నా అక్కని మా అన్నని అందరినీ తీసుకొచ్చి దగ్గరుండి ఓటేయించారు. మల్తాడు ఉన్నవాడు ఓటేశాడు, మల్తాడు లేనివాడు దగ్గరుండి ప్రచారం చేశాడు. అంటే ఇది ఇంత మెజార్టీ మాకు రావడానికి కారణం ముద్రగడ పద్మనాభం గారే. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అంత నేను వ్యాఖ్యలు చేయకపోతే వాళ్ళకి పౌరుషం రాదు. ఆ పౌరుషంతో పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడిని మేము గెలిపించుకుంటాం నాకు ఆలోచనతో వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మగారి దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి, వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క మీరు ఓటేయాలి, మీరు రావాలి, నాకు పని ఉంది, పని కాదక్క మీరు రండి అని చెప్పి పని కట్టుకొని తీసుకొచ్చి బూత్ కార్డు నిల్చోబెట్టి వాళ్ళు ఓటేయించారు. మల్తాడు లేని వాళ్ళే గెలిపిస్తున్నారు. ఈరోజు మీరు మల్తాడున్నా మీరు ఓడిపోతున్నారని ఒప్పుకుంటారు కదా. 9వ తారీఖు నాడు నామకరణం చేసుకుంటారు కదా. మీరు 9వ తారీఖు నాడు మీరు మా పద్మనాభరెడ్డి గారు నామకరణం చేసుకోవాలి. కానీ నేనేంటంటే పెద్దవారు అనుభవజ్ఞులు, కానీ ఆయన నేను అంత మాట నేను అనట్లే. కానీ ఏంటంటే ఆయన మాట్లాడే మాట కాపోడికి కాపోడి శత్రు. కాపోడు మనకు గెలిస్తే అవతరకాసి కూడా కాపమ్మయ్యే, కాపు సోదరియే. అయితే ఆమె ఎలా మాట్లాడుతుంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి. 2,08,000 మెజారిటీ వచ్చిన దాంట్లో 55 నుంచి 60,000 ఆమెకు వస్తాయి. 1,00,000 పైచులకు మెజార్టీతో గెలుస్తాడు మేము అనుకుంటుంది. 1,00,000 పైచులకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇది స్వచ్ఛంతగా కనబడుతుంది. అయితే ఐపాక్ మీటింగ్ ఉంది. ఐపాక్ మీటింగ్లో 14వ తారీఖు 1 గంటకు మీటింగ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు టెన్షన్ పడ్డారు, నవ్వలేని నవ్వుతో ఐపాక్లో నిన్న మీటింగ్ పెట్టారు. నవ్వలేని నవ్వుతో 151 అబోవ్ దేశం గర్వించదగ్గ వస్తుందని మీరు చెప్తున్నారు. పక్కన వెనకాల బొత్స సత్యనారాయణ గారు నాకు ఎందుకు ఈ జీవితం ఆయన ఉన్నాడు, పక్కన ఇంకొకరు కూర్చుని పక్కన నించున్న వాళ్ళందరూ కూడా ఇది ఏంటి మనం అబద్ధమే చెప్తున్నాం కదా, నిజం చెప్పట్లేదు కదా అన్న ఒక ఫీలింగ్లు ఉన్నారు. ఐపాక్ వాళ్ళు ఏంటంటే ఎంత బేగం మేము సర్దిసుకొని వెళ్ళిపోవాలా, మాకు ఆల్రెడీ తెలిసి ఇక్కడ సీను తెలియనప్పుడు మనకి ఎందుకు ఈ బాధ అని అనుకున్నారు. ఇంకో మాట ప్రశాంత్ కిషోర్ గారి కోసం మాట చెప్పారు. ఐపాక్ ఇస్ నెంబర్ 1 వర్కర్స్, కానీ ప్రశాంత్ కిషోర్ గారిది కాదు ఈ గెలుపులని, లాస్ట్ టైం గెలుపు ఇది కాదు ఐపాక్ అన్నారు. ఐపాక్ అనేది నడిపించింది ఒక బాస్ అంటూ ఉంటారు. మీ ఛానల్కి ఒక బాస్ ఉంటాడు, మీ ఛానల్కి ఒక ఎడిటర్ ఉంటారు, మీ పనులకు ఒక ఇది ఉంటారు. కనుక నడిపించేది ఒక బాస్ అంటూ ఉండాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా గవర్నమెంట్ నడుస్తుందా? సజ్జల రామకృష్ణ గారు నడపగలరా? బొత్స సత్యనారాయణ నడపగలరా? నడపలేదు. అలాగే 2019లో ఆయన ఆలోచనతో ఆయన తెలివితేటలతో మీకు 151 సీట్లు తెప్పించింది ప్రశాంత్ కిషోర్ గారు. ఈరోజు ప్రశాంత్ కిషోర్ గారు రాకుండా మీరు హైజాక్ చేశారు ఐపాక్ని. మీకు ఐపాక్ మీకు హైజాక్ చేసింది. మీకు హైజాక్ చేసి తప్పుడు రిపోర్టులతో, తప్పుడు సంకేతాలతో, నిజమైన రిపోర్ట్ మీ దగ్గర ఉంది, భారతీ గారి దగ్గర ఉంది. కాకపోతే ప్రజలను ఒప్పించడానికి, మీ కార్యకర్తలు ఒప్పించడానికి ఒక చిన్న చిరునవ్వుతో, వెనకాల డల్లుతో ఒక కార్యక్రమాన్ని 151 దాటి వస్తుందని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళిపోయారు. నిజం చెప్పాలి. నిజం చెప్పితే మీకు ఎన్నో వస్తున్నాయో, మేము బటాబట్టి మెజార్టీతో వస్తున్నాం అంటే నమ్మేవాళ్ళు జనాలు. మీరు ఎప్పుడైతే 151, 175 వస్తాయన్నారో అక్కడ ఆటోమేటిక్గా మీకు అబద్ధం అని అర్థమైంది. వెనకాల నుంచి బొత్స సత్యనారాయణ గారు నాకు ఎందుకు ఈ జీవితం, ఇది 175 ఎక్కడ వస్తాయి, ఇది చెప్పింది అబద్ధం కదా అన్న ఒక ఫీలింగ్. మళ్ళీ వెంటనే అరగంట తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏమన్నారు, మా జోగి రమేష్ గారు బొత్స సత్యనారాయణ మేము జూన్ 9న మేము ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాం అంటున్నారు. జూన్ 9న 10:46 చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తేలిపోతుగా 4వ తారీఖు నాడు ఏది ప్రమాణ స్వీకారం చేస్తారు? మేము చెప్పేవి అన్నీ కూడా చెప్పాం. 3,43,00,000 మంది ఓటేశారు. 3,43,00,000 మందికి మీరు 65 లక్షల మందికి మీరు పెన్షన్స్ ఇస్తున్నారు. దాంట్లో 50 లక్షల మంది మీకు వేసారు అనుకుందాం. 2,93,00,000 మందికి మిడిల్ క్లాస్ పీపుల్ మీకు ఎందుకు ఓటేయాలి అంటే వాళ్ళకి జీతాలు పెరగలేదని ఓటేయాలా, వాళ్ళు రోడ్లు బాగులే వాళ్ళ బళ్ళు రిపేర్లు వస్తున్నాయని ఓటేయాలా, లేకపోతే అభివృద్ధి చెందలేదని ఓటేయాలా, మీకు సిలిండర్ పెరిగిందని ఓటేయాలా, రేట్లు పెరిగాయని ఓటేయాలా? నష్టపోయేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దానికి మీ వల్ల వాళ్ళకి ఏమీ లాభాలు లేవు, నష్టాలు ఉన్నాయి. కనుక వాళ్ళు మీకు ఓటేయరు. హై ప్రొఫైల్ క్యాండిడేట్స్
ఇది హై ప్రొఫైల్ మనం ఎప్పుడు ఓటింగ్ వేయరు అన్నాం, కానీ రాత్రి ఒంటిదాకా హై ప్రొఫైల్ అంతా వచ్చి ఓటేశారు. ప్రపంచ దేశాల నుంచి అన్ని దగ్గర వచ్చి హై ప్రొఫైల్ వాళ్ళు వ్యాపారాలు పోయాయని అయ్యాలా, పక్క రాష్ట్రాల్లో బతుకుతున్నామని అయ్యాలా, మొత్తం వ్యాపారాలను సర్వనాశనం అయిపోయిన అయ్యాలా, వాళ్ళు మీకు ఓటేయరు. అంటే మీకు వాళ్ళు వేయక, మిడిల్ క్లాస్ వేయక, మీకు మామూలుగా లాస్ట్ అప్పర్ కూడా మీరు ఏదైతే మీరు పెన్షన్స్ ఇచ్చారో వాళ్ళు వేస్తే ఎలా 175 సీట్లు మీరు గెలుస్తారు. అది ఇస్ పాసిబుల్. మీ సర్వేలు ఇచ్చిన వాళ్ళు కూడా మీరు ఏదైనా పందాల కోసం సర్వేలు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ రోజు నిజంగా గెలిచేటట్టయితే ఈ హింసాకాండ ఎందుకు, ఈ పల్నాడులో గొడవలు ఎందుకు, ఈ చిత్తూరులో గొడవలు ఎందుకు, జమ్ములమడుగులో గొడవలు ఎందుకు, తాడిపత్రిలో గొడవలు ఎందుకు, బీభత్సం ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్నదల్లా జగన్మోహన్ రెడ్డి గారి జగన్నాథ రథ చక్రాలు. ఆ రథ చక్రాల్లో మాయా ప్రపంచంలో ఆయన జూన్ 4వ తారీఖు నాడు ఆటోమేటిక్గా అయిపోయింది. ఈలోగా ఏం చేస్తున్నాడు, చీఫ్ సెక్రటరీ ఆయన జవహర్ రెడ్డి గారికి చెప్పి వాళ్ళ తాలూకు వాళ్ళందరికీ కూడా ముందు ఇమ్మీడియట్లీ బిల్స్ పే చేయమని చెప్పి ఆటోమేటిక్గా ఆర్డర్ పాస్ చేశాడు. ముందుగా పసిగట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఆపమని గవర్నర్ గారికి చెప్పాడు. ఆటోమేటిక్గా నువ్వు ఎందుకు పాస్ చేయాలి, ఇప్పుడు ఆగొచ్చు కదా, ఇప్పుడు అన్నీ మొత్తం టోటల్గా ఏవైతే ఉన్నాయో బయటికి ఇవ్వచ్చు కదా. ఆ ఉన్న డబ్బుని కూడా ఖజానా ఖాళీ చేయించి ఆ ఖజానాని నీ తాలూకులకి కాంట్రాక్ట్స్కి ఇస్తున్నావు. అంటే ఓడిపోతున్నావు ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకుంటున్నావు. తల్లి సపోర్ట్ లేదు, చెల్లి సపోర్ట్ లేదు, బాబాయ్ చెల్లి సపోర్ట్ లేదు, పిన్ని సపోర్ట్ లేదు. తల్లి చెప్పనకే చెప్పింది, సరిమలమ్మ ఓటేయండి, నా కొడుకు ఓటేయొద్దని.